నమస్తే, నేను మీ సతీష్. పాడిందే పాటరా పాచిపళ్ళ దాస్తుడా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే పాత రాగాన్ని ఎన్నికల ముందు అందుకున్నారు. ఏదైతే గతంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, 4,000 ఎకరాలు ఏదైతే పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే చంద్రబాబు గారి బినామీలకి దోచిపెట్టారు అంటూ ఏవైతే ఆరోపణలు చేశారో, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికల ముందు అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. ఈ రోజున ఉరవకొండ అనంతపురం జిల్లా ఉరవకొండలో బటన్ నొక్కుడు కార్యక్రమానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి భూములు చంద్రబాబు బినామీలు అంటూ కొత్త రాగాన్ని, మళ్ళీ అదే రాగాన్ని కొత్తగా తెరపైకి తెచ్చారు. మరి ఈ రకమైనటువంటి ప్రచారాలు మొదలు పెట్టడానికి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. మళ్ళీ అమరావతి భూములు చంద్రబాబు బినామీలు అంటూ పాత రాగానే మళ్ళీ ఇప్పుడు తెరపైకి తేవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 5 సంవత్సరాల క్రితం 2019 రాబోయే ఎన్నికలు అనుకుంటున్నాడు ఆయన. 2024 రాబోయే ఎన్నికల దృష్టిలో లేడు ఆయన. ఇంకా 2019కి ముందు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిరిగెత్తుకుంటున్నాడు ఆయన. మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 4 సంవత్సరాల 7 నెలల 24వ రోజు ఈ రోజుకి. మరి ఇన్ని రోజులు మీరు దీని గురించి ఏం చేశారు? 4,000 ఎకరాలు అన్నారు, 4 సెంట్లు చూపించారా ఇప్పటి వరకు? మరి ఎందుకు పదే పదే దాన్నే వల్ల వేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. కాకపోతే ఏంటంటే ప్రజలకి క్షుణ్ణంగా అర్థమైపోయింది ఈయన మనస్తత్వం ఏంటి, ఈయన ఏమేమి మాట్లాడతాడు, ఏదన్నా సమావేశాలకు వచ్చినప్పుడు సభలకు వచ్చినప్పుడు ఏ విధమైన ప్రసంగాలు చేస్తాడనేది ఒక నిర్ణయానికి వచ్చున్నారు వాళ్ళు. కాబట్టి ఈయన మాట్లాడే దీన్ని కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి లేదు. ఎందుకు లేదయ్యా అన్నారు అంటే, ఈయన గతంలో చేసినటువంటి అభియోగాలు చూసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి అభియోగాలు, ప్రభుత్వం మీద చేసిన అభియోగాలు, దాని గురించి ఒక పుస్తకమే ప్రచురించారు. అందుట్లో కనీసం ఒక పేజీలో కూడా వీళ్ళు చేసినటువంటి అభియోగాల గురించి వాళ్ళు నిరూపించలేకపోయారు. ఇప్పుడు ప్రత్యేకంగా జనం కూడా ఏం ఆశించారంటే, నిజమేనేమో ఇది అమరావతి అంటే కమరావతి ఏమో, అది భ్రమరావతి ఏమో, కమ్మవారి కోసమే ఆయన అక్కడ అమరావతి పెట్టారేమో, కమ్మవారికే మేలు చేశారేమో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి తెలుగుదేశం పార్టీకి గుత్తేదారులకు మాత్రమే మేలు చేసే విధంగా అమరావతిని ఆయన రాజధానిగా ఎన్నుకున్నాడేమో అని చెప్పని నమ్మిన మాట వాస్తవమే. అందుకే ప్రజలు కూడా ఈయన చెప్పిన అబద్ధాలను పదే పదే వాళ్ళు విశ్వసించారు. కాబట్టి ఈయనకి 151 స్థానాలు శాసనసభలోను 22 స్థానాలు లోక్సభలో కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా ఇప్పుడు 4 అంశాలు ఈరోజు ప్రజలు ప్రస్తావిస్తున్నారు సతీష్ గారు. మొట్టమొదటి అమరావతి గురించి, దాని గురించి ఏమీ లేదని చెప్పని న్యాయస్థానాల్లోనూ వీళ్ళేమీ ఇప్పటివరకు నిరూపించలేకపోయారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉంది, శాఖలు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి, మరి పరిపాలన చేస్తుంది వీళ్ళే. ఇంతవరకు కనీసం దానికి సంబంధించి ఒక్క నిరూపణ కూడా వాళ్ళు చేయలేకపోవడం అనేది వీళ్ళ అసమర్థతకు నిదర్శనం. అంటే అక్కడ ఏమీ లేదు అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఇది అమరావతిలోని అంశం. ఇక రెండో అంశాన్ని తీసుకున్నట్టయితే, ప్రతి కళాశాలకు వెళ్ళాడు, ప్రతి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు, యువతను రెచ్చగొట్టారు. మనకి సంజీవిని ఏదైనా ఉన్నది అంటే ప్రత్యేక హోదా. మనకి 25 మంది లోక్సభ సభ్యులను ఇస్తే వాళ్ళ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ఆయన ఊహించిన దానికంటే 151 మంది శాసనసభ్యులను ఇచ్చారు, 22 మంది లోక్సభ సభ్యులను ఇచ్చారు. మరి 4.5 సంవత్సరాల్లో మరి ఆయన ఏం చేశాడు వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. అంటే ఆ రోజు ఆయన అధికారంలో రావడం కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకు అవసరం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అయితే, ముఖ్యమంత్రి పదవి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు, ఆయన మీద ఉన్న ఫిర్యాదులు, ఆయన చేసినటువంటి అకృత్యాలకు సంబంధించి సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఆయనకు అధికారం కావాలి. అంతకుముందు ప్రతి శుక్రవారం వెళ్ళి మరి ఆ రోజు చెప్పలేదుగా, నాకు ఆ పనులు ఉండే ఈ పనులు ఉండే నేను ప్రతిపక్ష నేతని అని చెప్పుకోలేకపోయాడు కదా. ఆ రోజు ఎన్నరో న్యాయస్థానాలు. మరి ఈరోజు అధికారంలో వచ్చినాయి కాబట్టి నువ్వు ఎవరెవరిని కలిసి ఏమేమి మాట్లాడుకుంటున్నావో నీకు 5 సంవత్సరాల్లో కూడా ఒకసారి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా వెలిసిపడి కలగజేశారు. అంటే నీకు ముఖ్యమంత్రి పదవి అవసరం అని చెప్పి ఈరోజు ప్రజలు గుర్తించారు. కాబట్టి ఆ రోజు నువ్వు చెప్పింది ప్రత్యేక హోదా అనేది అబద్ధమని, నీకు హోదా కోసమే తప్ప ప్రత్యేక హోదా ఆలోచన నీకు లేదనేది చాలా స్పష్టంగా ఈరోజు యువత సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. అలాగే ఆ రోజు పరిశ్రమలు రాలేదు, చంద్రబాబు నాయుడు చూసి వస్తారా ఎవరన్నా అని చెప్పని మాట్లాడిన మీరు, మీ పరిశ్రమల శాఖ మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు, దివంగత పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు స్వయాన శాసనసభ సాక్షిగా 5,13,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పని ఆయన విస్పష్టంగా చెప్పాడు. ఇది ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది, ముఖ్యంగా యువతకు తెలిసిపోయింది. అలాగే ఒక ఏపు నుంచి యువగళం పాదయాత్రను మొదలుపెట్టి మీరు ఏవైతే లోకేష్ బాబు గారిని అనరాని మాట్లాడినారో, అతను వ్యక్తిత్వ హననం చేశారో,
ఈరోజు అతను నిప్పు కణికై వెలిగి నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదిగి మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగడుతూ గతంలో ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి గురించి సెల్ఫీ ఛాలెంజ్లు చేసుకుంటూ ఈరోజు బజార్కి వచ్చేసాడు ఆయన. దానికి మీ దగ్గర సమాధానాలు లేదు. ఇది యువతకు బాగా అర్థమైపోయింది ఈరోజు. అందుకనే ఈరోజు లోకేష్ బాబుకి యువత అంత ప్రజాదరణ పెరగటం, అలాగే తిరిగి చంద్రబాబు నాయుడు గారి పంచం చేరడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ 2 అంశాల్లో కూడా మీరు విఫలమయ్యారు. ఇక 3వ అంశం, మీరు మహిళలను బాగా నమ్మించారు. ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తాను అని. ప్రతి ఇంట్లో కూడా బాధితురాలు మహిళే. ఈరోజు మద్యపాన నిషేధం చేయకపోగా మద్యపానానికి సంబంధించి ఆ రోజులు 60 రూపాయలు దొరికే ఒక క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చేసి ఈరోజు 200 రూపాయలు చేశారు. మీరు 200 రూపాయలు చేశారు. విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. మద్యం మళ్ళీ తాగండి, తాగితేనే రాష్ట్రం నడిచిద్దనే ఉద్దేశంతో 25 సంవత్సరాలకు సరిపడా మద్యం మీద అప్పులు తీసుకురావడానికి మీరు ముందుకెళ్లారు. ఇది ఈరోజు ప్రజలకు క్షుణ్ణంగా అర్థమైపోయింది. అది కూడా మాట తప్పారు మీరు. ఈరోజు మహిళలకి మీరు అమ్మఒడి పథకం కింద 14,000 రూపాయలు ఇస్తున్నమాట వాస్తవమే. 14,000 కాడికి ఇస్తున్నావు. తర్వాత నెలకు 3,000 పెన్షన్ కాడికి ఇస్తున్నావు. 14ని 5 సంవత్సరాలు లెక్కేస్తే 70,000. ఇది 3,000 కాడికి లెక్కేసుకుందాం, నిన్నదాకా లేకపోయినా కూడా అది కూడా లెక్కేసుకుందాం. 1,80,000 అంటే 2,52,000 రూపాయలు నీకు. అది ఇంట్లో చదువుకునే పిల్ల ఉంటేనే, లేకపోతే ఈ 70,000 లేవు కదా, అమ్మఒడి పథకం లేదు కదా. సరే, అది కూడా కలిపి లెక్కేసుకుందాం మనం. ఈరోజు అదే మహిళ వాళ్ళ ఇంట్లో మందుబాబులు ఉంటే రోజుకి 150 రూపాయలు అదనంగా వాళ్ళు ఖర్చు పెడతా ఉంటే నెలకి 4,500 రూపాయలు నీకు ప్రతి ఇంట్లో ఖర్చు అవుతూ ఉంది. మరి ఆ లెక్కను లెక్కేసుకోండి, 60 నెలలకి ఎంత అవుతున్నాయి? 2,40,000 ప్లస్ 30,000, 2,70,000 రూపాయలు అవుతున్నాయి కదా. మీరు ఇచ్చింది ఎంత, మీరు తీసుకుంటుంది ఎంత వీళ్ళ దగ్గర? అమ్మ అది తీసేద్దామండి, విద్యుత్ ఛార్జీలు తీసుకుందాం. ఆ రోజు ఒక మధ్యతరగతి వాళ్ళకి 200, 300, 400 వచ్చేది. ఈరోజు రమ్మారమ్మి 800 నుంచి 1,200 దాకా వస్తుంది. సగటును చూసుకుంటా ఉంటే ప్రతి గృహిణి కూడా ఈరోజు 300 నుంచి 400 రూపాయలు అదనంగా కడతాన్నారు విద్యుత్ ఛార్జీలు. మీరు 9 సార్లు పెంచడం కూడా జరిగింది. మరి అవన్నీ లెక్కేసుకొని ఎంత అవుతుంది? అంటే ప్రతి వాళ్ళ దగ్గర మీరు ఇస్తున్నట్టు నటిస్తూ వాళ్ళ దగ్గర నుంచి రమారమి ప్రతి కుటుంబానికి 5 సంవత్సరాల్లో మీరు 2 లక్షల పైచీలకు ముక్కు బిండి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. పథకం రాని వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ, పథకాలు వచ్చిన వాళ్ళ దగ్గర ఇంత వసూలు చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి అర్థం కాలేదా? నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయి, ఇంధన ధరలు ఎంత పెరిగినాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఈరోజు ఒక వాహనం అంటూ ఉంది కదా. మరి ఆ ఖర్చులన్నీ ఎట్లా? అంటే నువ్వేదో ఇస్తున్నావు అంటే వాళ్ళు నమ్ముతాను సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా? ఆధారం లేని వాళ్ళు, ఆసరా లేని వాళ్ళు, వాళ్ళందరికీ గతంలో ప్రభుత్వం ఇచ్చింది కదా పెన్షన్. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుందామండి, నందమూరి తారక రామారావు గారి నుంచి తీసుకుంటా ఉంటే 75 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 చేశారు. అంటే ఆయన పెంచింది 125 రూపాయలు. తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 1,000 రూపాయలు చేశాడు, 2,000 రూపాయలు చేశాడు. అంటే వీళ్ళు పెంచింది 1,875 రూపాయలు. ఇప్పుడు మీరు వచ్చి పెంచింది 1,000 రూపాయలు. మీ తండ్రి కొడుకులు కలిసి పెంచింది 1,250 రూపాయలు అయితే మామాలు కలిసి పెంచింది 1,875 రూపాయలు. ఎవరు ఎక్కువ ఇచ్చారు ప్రజలకి? అంటే ఈ మాత్రం ఎవరైనా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? అంటే ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటా ఉంటే సతీష్ గారు ఒక అంశాన్ని ఎన్నిసార్లైనా పదే ఆయన పాపం జనపల్లి శ్రీనివాస్ గారిని చివరికి కోడికత్తి శ్రీని చేశారు. ఎంత దుర్మార్గం అండి. అట్లాగే సుధాకర్ బాబు గారిని మరి ఆయన మాస్క్ అడిగినందుకు ఆయన్ని అన్యాయంగా పిచ్చివాడికి చిత్రీకరించి ఆయన చంపేశారు. ఇప్పుడు జనపల్లి శ్రీను మామూలుగా ఆయనకు శిక్ష పెడితే 3 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా 2 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఈరోజు 5 సంవత్సరాల, ఇది 6వ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఆయన కారాగారంలో మగ్గిపోతాను అన్నాడు. నిన్న తల్లి మరి అన్నయ్య నిరాహార దీక్ష పూనుకున్నారు. అలాగే ఆ అబ్బాయి ఇప్పుడు కారాగారంలో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఏం న్యాయం చేశారు మీరు? ఇప్పుడు మీ మిత్రుడిని కలవడం కోసం ప్రత్యేక విమానం వేసుకొని హైదరాబాద్ వచ్చారు. పక్కనున్న విజయవాడ వెళ్తానికి హెలికాప్టర్లో ఎంత దూరం వెళ్తారు మీరు? వెళ్ళి నిజంగా నాకు జరిగిందని చెప్తే నిజంగా దోషి అయితే శిక్ష వేస్తారు, లేదంటే అతను వదిలేస్తారు కదా. అంటే ఇది నాటకం అని చెప్పని ప్రజలకు అర్థమైపోయింది. అలాగే ఇంకోటి ప్రధానమైన, అది మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి ఇంకో బలమైన కారణం మీ పినతండ్రి గారి హత్య. ఆ రోజు నారాసుర హత్య అని చెప్పని అన్నారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పు కూడా ఉంది ప్రభుత్వంలో ఉండి. మీరు వ్యవస్థల దగ్గరికి వెళ్ళేలోపే ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని లోన తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్టయితే జనానికి చాలా వరకు అర్థమైపోయి ఉండేది. కానీ ఆయన ఉదాసీనత వల్ల అధికారమే కోల్పోయాడు, మీకు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు దానికి 4 సంవత్సరాల 7 నెలల కాలపరిమితిలో మరి మీ పినతండ్రి గారి కుమార్తె, మీ సోయానా సోదరి, మరి ఆమె చేసే పోరాటం వల్లే, మీరు నిర్లక్ష్యం చేసినందువల్ల, దాని గురించి పట్టించుకోకుండా ఉండడం వల్ల ఆ రోజు మీరు న్యాయస్థానానికి వెళ్ళి దాని గురించి ఎక్కడా మాట్లాడకూడదని చెప్పని మీరు ఒక తాకీదు తెచ్చుకున్నారు. కాబట్టి
ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ నోర్లు కట్టేయడం కూడా జరిగింది. సార్ అంటే ఇక్కడ ప్రధానంగా ఇవన్నీ చూసాం కానీ 5 ఏళ్ల క్రితం ఇదే ఆరోపణలు చేశారు, 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఈ రాగాన్ని తీసుకోవడానికి కారణం 2019 ఎన్నికల గురించి అనుకుంటున్నాడు ఆయన, 2024 ఎన్నికల గురించి అనుకోవట్లా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే నానా పులి సామెత తయారైంది. మొట్టమొదటిసారి నానా పులి వచ్చిందంటే తండ్రి పరుపురుగున వచ్చాడు, పులి లేదు వెళ్ళిపోయారు. రెండోసారి కూడా అదే నానా పులి వచ్చిందనగానే వచ్చారు. మూడోసారి నిజంగా పులి వచ్చింది, తండ్రి రాలా, కొడుకు అర్థమయ్యాడు. అట్లానే ఇప్పుడు మీ పార్టీ కూడా ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పి జనం విసుగుపుట్టిపోయి ఒకవేళ రేపు మీరు నిజం చెప్పినా కూడా జనం నమ్మే పరిస్థితిలో లేరు. అంటే 5 ఏళ్ల నుంచి ఈయనే అధికారంలో ఉన్నాడు కదా కదండి చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు దాన్ని ఒక ఆధారం కానీ ఒక సాక్ష్యం కానీ తీసుకురాలేకపోయారు కదా, నిరూపించడానికి ఇదిగో ఈ బలమైన ఆధారం తీసుకురాలేకపోయారు కదా. ఈ అచ్చెన్నాయుడు గారిని తీసుకున్నా, కోన రవికుమార్ గారిని తీసుకున్నా, పల్లా శ్రీనివాసరావు గారిని తీసుకున్నా, మరి రామకృష్ణారెడ్డి గారిని తీసుకున్నా తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ గారిని తీసుకున్నా, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారిని తీసుకున్నా, కొల్లు రవీంద్ర గారిని తీసుకున్నా, పట్టాభి గారిని తీసుకున్నా, పక్కెలేతలకి ధూళిపాటి నరేంద్ర గారిని తీసుకున్నా కూడా, మీకు అనంతపురం జిల్లా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకున్నా, ఇంతమంది మీద మీరు ఏదన్నా సరే ఒక అభియోగాన్ని నిరూపించారా? ఇది తెలిసిన వ్యక్తులు నారాయణ గారి మీద పెట్టారు, గంటా శ్రీని గారి మీద పెట్టారు, రకరకాలుగా అందరి మీద పెట్టేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో కూడా పెట్టారు. మీరు ఏమి సాధించారు? తెలుగుదేశానికి మేలు చేశారు. ఈ విషయంలో మాత్రం నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మీరు చేసినటువంటి ఆరోపణలకి రాటు తేలిపోయి నిప్పు కణికల్లా తయారయ్యి వజ్రంలా ఈరోజు ప్రకాశిస్తున్న వ్యక్తి నారా లోకేష్ బాబు. నిజంగా నారా లోకేష్ బాబు గారిలోని శక్తి సామర్థ్యాలు ముందుగా గుర్తించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఆయన వ్యక్తిత్వ హననం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఆయన వీటన్నిటికీ అతీతుడిగా తయారై నాయుడు గారి అబ్బాయి నాయకుడిగా ఎదిగిపోయాడు. ఈ పుణ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిద్దని అయితే మాత్రం నేను చెబుతున్నాను. కాబట్టి ఆయన చెప్పే ఏ మాటలు కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేదు. మీరన్నట్టు అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు వీళ్ళు ఎంత చేస్తున్నారో ఈరోజు ప్రజలకు అర్థమైపోతూ ఉంది. కాబట్టి నిన్నగాక మొన్న న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా కూడా అంతమందికి సెంటు స్థలం కాడికి ఇస్తున్నామని చెప్పని వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళకి అక్కడ ఇవ్వకుండా ఇక్కడ లేకుండా వాళ్ళకి ఎంత అన్యాయం చేశారో వాళ్ళందరూ ఉసురు నీకు తగులుతుంది. వాళ్ళ శాపాలే నువ్వు చేసిన పాపాలుగా మారిపోయాయి. కాబట్టి వాటన్నిటికీ పరిష్కార మార్గం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి ఓటు అనే ఆయుధంతో వాళ్ళు సాధించుకోబోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించబోతున్నారు. వాళ్ళు కోరుకునే నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నారు అనేది సుస్పష్టం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే 2019లో ఏ రకమైనటువంటి అబద్ధాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చారో మళ్ళీ అదే అంశాలని అస్త్రాలుగా చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ విధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలను విశ్వసించేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.